హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు వాంగీబాత్ అనే ఐటెం ఒకటి తయారు చేద్దాం. ఈ వాంగీబాత్కి ఏంటంటే ముందు పల్లీలు కావాలి. ఈ పల్లీలు, తర్వాత ఎండుమిర్చి, నువ్వులు, కొబ్బరి, ఈ 4 ఐటమ్స్ ఫస్ట్ వేయించేసుకుని బాగా అది పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. పక్కన పెట్టేసుకున్నాక మనం ఇంకా ఏమేం చేయాలి అనేది వీడియోలో చూద్దాం. అలా పల్లీలు బాగా వేపుకోవాలండి. పల్లీలు వేపుకొని అందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి ఎన్ని వేసుకోవాలి అనేది మనం వంట చేసే విధానాన్ని బట్టి, అంటే ఎంత క్వాంటిటీని బట్టి ఉంటుంది. కొంచెం 4 ఉన్న ఫ్యామిలీ అయితే ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. పల్లీలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అట్లా అనమాట. నేను సింపుల్ మీల్ చేస్తుంటాను, సింగిల్ మీల్ అలా చేస్తుంటాను కాబట్టి తక్కువ వండుతాను. ఇట్లా నువ్వులు అన్నీ వేసేసి వేపేసుకుని తీసి పక్కన పెట్టేసుకుంటాం. పక్కన పెట్టేసుకుని ఇదిగోండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కొబ్బరి కదా, కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో ఒక్కసారి నేను కొబ్బరి కోరేసి, అంటే గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటుంటాను. కొంచెం కదా వాడుకుంటానికి. అందుకని చెప్పి అట్లా కొంచెం ఫ్రిడ్జ్లో నుంచి తీసేసరికి అట్లా గట్టిగా ఉందన్నమాట. దాన్ని కూడా కొంచెం వేపేసుకుంటాను. లేదంటే ఎండు కొబ్బరి వేయించి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అది ఈలోగా చల్లారుతూ ఉంటుంది. దాన్ని పౌడర్ చేద్దాము. ఈలోగా కళాయి పెట్టి పెద్దది, ఈ కళాయిలో ఈ నెయ్యి వేసాను అనమాట. నెయ్యి నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి, గోదావరితో సహా ఉంది. గోదావరి ఉంటుంది కదా, అవి నలకలు కాదండి, గోదావరి అనమాట. అది సెపరేట్గా తీసుకుని తినేయడం, లేకపోతే వడగట్టి పెట్టుకోవడం అట్లా కాకుండా, అది కూడా మంచి ఐటమే కదా, గోదావరి అన్నది కూడా తినే ఐటమే కదా అని ఉంచేస్తాను నేను. అట్లా మంచిగా బాగుంటుంది తినడానికి ఇలా వండుకునేటప్పుడు. ఈ నూనె బాగా కాగిన తర్వాత ఇందులో ఫస్ట్ మనం జీడిపప్పు వేయించుకుందాం. ఫస్ట్ జీడిపప్పు వేయించుకున్నాక జీడిపప్పు తీసి పక్కన పెడతాను. అంటే మన తాలింపులో ఉంచను అనమాట జీడిపప్పుని. ఎందుకు అంటే కారణం, అవి చూడండి, అవి చల్లారిపోయినాయి. గ్రైండింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. అది గ్రైండ్ చేయడానికి ఆ పౌడర్ చూపించాను మీకు. అది పౌడర్ పక్కన పెట్టేసుకుని చక్కగా మనం ఇప్పుడు వాంగీబాత్కి ఏమేమి మసాలాలు వేయాలి, ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు ప్రిపేర్ అవుదాం. కుకింగ్ ఆయిల్ వేసాను, నెయ్యి వేసాను. ఆ నెయ్యి మీకు చెప్పాను కదా, గోదావరితో కూడా ఉంచుకుంటాను నేను అని చెప్పి. ఇప్పుడు జీడిపప్పు వేసేద్దాం. జీడిపప్పు వేసి, ఈ జీడిపప్పు వేసి నేను పక్కకి తీయను అనమాట. ఎందుకంటే మెత్తగా అయిపోద్ది, అందులో నానిపోయి క్రంచీనెస్ పోతుంది అనమాట. నాకు నట్స్ అన్నీ కూడా క్రంచీగా ఉంటే బాగుంటుంది. కటకట్లాడుతూ ఉండాలన్నమాట. వేరుశెనగపప్పు కానీ, జీడిపప్పు కానీ, ఈ పచ్చి శనగపప్పు వేస్తాం కదా తాలింపులో, అది కానీ ఏదైనా కొంచెం క్రంచీగా ఉంటేనే నాకు టేస్ట్ అనిపిస్తుంది. అందుకే వేడివేడిగా తినేస్తాను. కాసేపు నాకు నానిపోయిన తర్వాత, చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు ఏం బాగో అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకో పచ్చిశనగపప్పు తాలింపు వేసేసాను. పొట్టు మినపప్పు కూడా చాలా క్రంచీగా బాగుంటుందండి తాలింపులో. పొట్టు మినపప్పు వేసాను, ఆవాలు వేసాను, తర్వాత కొంచెం జీలకర్ర వేసాను, 4 మెంతులు వేసాను. కొద్దిగా జస్ట్ కొంచెం 4 మెంతులు వేసాను అనమాట. జీలకర్ర వేసాను. తర్వాత ఇందులో కరివేపాకు వేస్తాను. ఇప్పుడు కరివేపాకు, ఇంగువ, తాలింపుకి ఇవి ఇంపార్టెంట్ కదండి. ఎండుమిర్చి వేయలేదు, ఎందుకంటే ఎండుమిర్చి ఆల్రెడీ మనం ఆ పౌడర్లో వేసాం కదా. ఏంటంటే మనం వేసిన ఐటమ్స్ ఏవైనా కానీ మనం తినేసేలాగా ఉండాలండి, ఏరి పక్కన పెట్టేలాగా ఉండకూడదు అనమాట. ప్రతిదీ మనం అందులో వేసేది ప్రతిదీ మనం తినే ఐటమ్సే వేస్తాం కాబట్టి ఏరి పక్కన పెట్టే పరిస్థితి లేకుండా, ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసామనుకోండి, తీసి పక్కన పెడతాం. ఎందుకు, కారణం ఏంటంటే దీంట్లో ఎండుమిర్చి తినటానికి బాగోదు. అదిగోండి, ఇంగు వేసాను, తినటానికి బాగోదు. అది పప్పుల్లో వాటిల్లో ఎండుమిర్చి వేస్తే తినటానికి బాగుంటుంది, చక్కగా వేగి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ ఎండుమిర్చి అలా తినేయచ్చు పప్పులో. ఇందులో తినటానికి బాగోదన్నమాట. పచ్చిమిర్చి వేసుకుంటాం ఇందులో. అదిగోండి, పచ్చిమిర్చి వేసాను ఇందులో. ఈ పచ్చిమిర్చి అంతా తగులుతూ ఉంటే నోటికి తినేటప్పుడు బాగుంటుందన్నమాట. అందుకని పచ్చిమిర్చి వేస్తాను ఇందులో. కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టద్దండి, నేను ప్రతి వీడియోలోనూ చెప్తానే ఉన్నా. కరివేపాకుతో సహా తినేయండి, బాగుంటుంది చక్కగా. ఇంకా ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను,
ఇవి వేగుతూ ఉన్నాయి అన్నమాట. ఇవి బాగా వేగనివ్వాలి. సగం వేగడం కాదు, బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత ఇందులో వంకాయ ముక్కలు వేసుకుంటాం. చూడండి ఎంత బాగా వేగుతుంది కదా. ఆ తాలింపు అది బాగుంటుంది, అట్లా చూడడానికి కూడా అందంగా ఉంటుంది అలా వేగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంక వంకాయ ముక్కలు వేసేయచ్చు. మనకు కావలసినంతగా వేగింది. వంకాయ ముక్కలు వేసేద్దాం ఇందులో. తెల్ల వంకాయలు తీసుకున్నానండి, అవే ఉన్నాయి. తెల్ల వంకాయలు చాలా బాగుంటాయండి, ఎందుకనంటే తొందరగా మగ్గుతాయి కూడా, వంట త్వరగా అయిపోద్ది, గుజ్జుగా వస్తుంది వంకాయ. అదే రవి వంకాయ లేకపోతే నల్లగా పొడుగ్గా ఉంటాయి కదా వంకాయలు, అవి అయితే కనుక ఉప్పు వేసాను చూడండి. వంకాయలు కంపల్సరీగా వేడి తగలంగానే ఉప్పు వేసేయాలి. ఈ వంకాయలు ఏంటంటే తొందరగా మగ్గుతాయి కాబట్టి వంట తొందరగా అవుతుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా బాగుంటుందన్నమాట. రవి వంకాయలు అవి ఫ్రైలకి అయితే బాగుంటాయి, వేపుకోవడానికి అలాంటి వాటికి బాగుంటాయి అవి. ఇది మనం రైస్లో వేస్తున్నాం కాబట్టి ఈ వంకాయ తింటుంటే చాలా బాగుంటుందండి. మగ్గనివ్వాలి, తొందరగా మగ్గిపోద్ది ఇది ఈ వంకాయ. మనకి పచ్చడికి కానీ లేకపోతే పులుసులకు కానీ ఈ వంకాయ వాడుకోవాలి. పులుసులకి కంపల్సరీ ఈ వంకాయ అయితేనే బాగుంటుంది. మళ్ళీ ఆ నల్ల వంకాయలు బాగోవు, రవి వంకాయలు బాగోవు పులుసుకి. ఇవైతే చాలా బాగుంటాయి, గుజ్జుగా వస్తుంది అన్నమాట కూర చక్కగా. కొంచెం అలా మగ్గనివ్వాలండి వంకాయల్ని. చూసారా ఎంత తొందరగా మగ్గిపోతుందో వంకాయ కూర. ఇప్పుడు చూడండి, అందులో నేను చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను పక్కన. ఆ మధ్య కొత్త చింతపండు వచ్చినప్పుడు చింతపండు ఒలిచా అనమాట, అంటే ఉట్టులు లేకుండా తీసి పెట్టాను. ఆ ఉట్లు ఏం చేస్తామంటే కొంచెం నీళ్ళల్లో కడిగేస్తే చింతపండు రసం వస్తుంది, దాన్ని మగ్గబెట్టేస్తాం అనమాట. మగ్గబెడితే చింతపండు గుజ్జు రెడీ అయ్యి ఉంటుంది. చాలా వచ్చింది, 2 కేజీలకి ఒక 1/2 కేజీ పైన వచ్చింది చింతపండు గుజ్జు. దాన్ని తెలియక ఊరికే పారేస్తారు, ఉట్లవి పారేస్తారు, లేదంటే చింతపండుతో సహా వదిలేస్తారు. చింతపండుతో సహా ఉట్టు వదిలేస్తే ఏమవుతుందంటే తొందరగా పురుగు పట్టేసి పాడైపోద్ది తొందరగా చింతపండు. అందుకని ఉట్లు తీసేయాలి. తీసేసి దాన్ని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి నానబెడితే పులుసు దిగుతుంది అనమాట, గుజ్జంతా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా వంకాయలు మగ్గిన తర్వాత అందులో ముందే ఉంచుకున్న అన్నం వేసేసాను. చూడండి, అన్నం అలాగా పులిహోర పులుసు కలుపుతున్నట్లే ఉంది కదా. మనం అన్నం అలా కలుపుతూ ఉంటే పులిహోరలో పులుసు వేసి కలుపుతాం కదా, అలా అనిపిస్తుంది నాకు. ఆ చింతపండు వేసేసరికి ఆ టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట వంకాయకి. చూడండి, ఆ పొడి కూడా వేసేసాను, ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి. కొబ్బరి, పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి కలిపి వేసేసి అందులో కలిపేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, వాంగీబాత్ తయారైపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. మంచి స్మెల్, వంటగదిలో మంచి వాసన అన్నమాట. ఏం వండుతున్నారు అంటూ వస్తారు ఎవరైనా వాసన వస్తే. చూడండి, కొంచెం మళ్ళీ మగ్గబెట్టుకున్నాను అన్నాన్ని. కలిపే విధానం కూడా బాగుండాలండి, చక్కగా గరిటె పెట్టి చిన్న చిన్న గరిటెలు లేకపోతే స్పూనులు లాంటివి కాకుండా, లేకపోతే గుంట గరిటె అట్లా చారు గరిటె అలాంటివి కాకుండా ఇలాంటి ఇలా అన్నం గరిటె పట్టుకుని చక్కగా అలా మెదిపితే బాగుంటుంది. మళ్ళీ కరివేపాకు కొద్దిగా నలిపి వేసాను, జీడిపప్పు పైన జల్లేస్తున్నాను. వాంగీబాత్ రెడీ అయిపోయిందండి. అంతే, వాంగీబాత్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.